ఫైనల్గా 1 వీక్ టైం తీసుకున్న తర్వాత ఏసీ ఇన్స్టాలేషన్ అయితే ఫినిష్ చేశారండి. సాటర్డే డెలివరీ చేస్తే ఈ సాటర్డే అయితే మాత్రం ఏసీ ఇన్స్టాలేషన్కి వచ్చారు. మధ్యలో ఒకసారి ఇట్లా కాల్ చేసి రిక్వెస్ట్ చేసుకున్న నో యూజ్ అనమాట. బట్ ఎట్టకేళ్ళకి వచ్చి అయితే చేశారు వాళ్ళు చెప్పిన టైంకే. చాలామంది ఏమంటున్నారంటే ఆఫ్లైన్లో కొనుక్కోవచ్చు కదా, మీరు ఎందుకు ఆన్లైన్లో కొనుక్కున్నారు అంత డబ్బులు పెట్టి అంటున్నారు. అండ్ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్లున్నాను, లేదంటే మర్చిపోయానో తెలియదు, మేము ఈఎంఐ పెట్టి తీసుకున్నాం. పైగా ఈ ఏసీ మేము తీసుకున్నది కాదు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మాకు కొనిచ్చినారనమాట. మాకైతే అసలు ఏసీ అనేది మైండ్లోనే లేదు. ఎందుకంటే పిల్లలు ఇద్దరు చిన్న వాళ్ళు కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళకి ఏసీ అలవాటు చేయడం మాకు ఇష్టం లేదు. మేము కూలర్ కొనుక్కోవాలని చెప్పి 10 డేస్ నుంచి చూస్తున్నామండి ఏ బ్రాండ్ బాగుంటుంది, ఏది మంచిగా ఉంటుంది. అది కూడా మేము 2 కొనుక్కోవాలనుకున్నాం, ఒకటి మమ్మీ వాళ్ళకి, ఒకటి మాకు బెంగళూరుకి అని చెప్పి. బట్ ఫైనల్గా అన్న అయితే మాకు ఏసీ అయితే ఇట్లా కొనిచ్చినారనమాట. అది కూడా అన్నకి దాని మీద నాలెడ్జ్ ఉంది. చాలామంది ఈ కంపెనీ కూడా ఏం బాగుంటుంది, దీన్ని ఎందుకు కొనుక్కున్నారు అంటున్నారు. ఆ అన్నకి అన్నీ తెలిసే కొన్నారండి. బట్ నాకైతే ఐడియా లేదు ఏసీ గురించి. సో కాస్ట్ ఎంత పడింది అని చెప్పి అయితే అడుగుతున్నారు. 37,800 పడిందండి. ఇన్స్టాలేషన్తో సహా అయితే 40,000 అయితే దాటేసిందండి ఓవరాల్గా టోటల్ అమౌంట్ అయితే మాత్రం. సో చాలా వరకు ఆఫ్లైన్లో పర్చేస్ చేయండి అని చెప్పి అయితే అంటున్నారు. సో ఇంతటికీ మీకు ఆఫ్లైన్ బెస్ట్ అనిపిస్తుందా ఆన్లైన్ బెస్ట్ అనిపిస్తుందా నాకు కింద కమెంట్ చేయండి.